నిన్న మీకు కోపం వచ్చిందని నేను గమనించాను. అప్పుడు బాధగా మరియు నిర్లక్ష్యంగా భావించారు. ప్రతి విషయంలోనూ చాలా సున్నితంగా మరియు భావోద్వేగంగా ఉండకుండా ప్రయత్నించండి. మీ ఉద్దేశాలు సరైనవని నేను అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీ భావోద్వేగాలు మీ శక్తిని కలిగి ఉంటాయి. మీ మనస్సు మీ యజమానిగా ఉండి మీ నియంత్రణలో లేనప్పుడు అది దాని గత కండిషనింగ్ ఆధారంగా ఆటోపైలట్గా పనిచేస్తుంది. మీ శక్తిని తగ్గించే ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది మరియు మీరు నివసించే ప్రపంచం యొక్క సామూహిక ప్రకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఆలోచన, పదం మరియు చర్య ద్వారా మీ ప్రతి చర్యలను నియంత్రించడం నేర్చుకుంటే మీ ఆలోచనలు వాస్తవానికి మీ మనస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ గ్రహం యొక్క సామూహిక స్పృహ ఇప్పుడు మెరుగుపడుతుంది. నా ప్రియమైన పిల్లలైన మీరు ఒక కొత్త శకం యొక్క ఉదయాన్ని చూడబోతున్నారు. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. అల్లాహ్ మాలిక్.